నమస్కారం ఎం న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. మన రాష్ట్రంలో గౌడ కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి జగనన్న చేయుత పథకం వర్తింపచేసి గౌడ కులస్తులకు రాజకీయంగా వ్యాపార ఆర్థికంగా ప్రయోజకులు అయ్యేలా చేయడానికి ప్రభుత్వం చేయాలని రాష్ట్ర గౌడ సంఘం వర్కింగ్ అధ్యక్షులు మట్టా వీరబాబు గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా మండపేట పట్టణం ఆలమూరు రోడ్లోని గౌడ కమ్యూనిటీ హాల్ వద్ద ఈరోజు మండపేట పట్టణ గౌడ మహాజన సంఘం అధ్యక్షులు ఏకుల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గౌడ కులస్తుల పెద్దలతో నిర్వహించిన సమావేశానికి రాష్ట్ర గౌడ సంఘం వర్కింగ్ అధ్యక్షులు మత్తా వీరబాబు గౌడ్ ముఖ్య అతిథిగా విచ్చేసి గౌడ కులస్తులతో సమావేశం నిర్వహించారు. అనంతరం వీరబాబు గౌడ్ ఎం న్యూస్ తో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మా గౌడ కులస్తులకు ప్రత్యేకంగా గౌడ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, అలాగే ప్రభుత్వం బీసీలకు ఇస్తున్న చేయుత పథకాన్ని కల్లు గీత కార్మికులకు కూడా వర్తింప చేయాలని, రాజకీయ వ్యాపార ఆర్థికంగా గౌడ కులస్తులను ఎదిగేలా ప్రభుత్వం సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ కుల పెద్దలు కొండేటి సత్యబాబు, అయినవిల్లి వెంకట్రామ్, తీగారెడ్డి సూర్యశేఖర్, మేకా శ్రీనివాస గౌడ్, తీగారెడ్డి వీర్రాజు, బెల్లపుకొండ రాజు, గౌడ్ సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మండపేట పట్టణ గౌడ సంఘ ఆధ్వర్యంలో అలాగే వేకల శ్రీనివాస గారి అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడానికి ప్రధాన కారణం నా పేరు మట్టా వీరబాబు గౌడ్, రాష్ట్ర గౌడ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తా ఉన్నాను. మరి సోదరులారా, ఈరోజు రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ అన్ని విధాలుగా కూడా ఈ గౌడులు వెనకబడివే ఉన్నారు. ఏం చేస్తారంటే స్వతంత్రం వచ్చి 73 సంవత్సరాలు దాటిన ఈవేళ కూడా కుల వృత్తి మీద ఆధారపడి ఏదో వస్తుంది, ఇంకా కళ్ళు గీసుకుంటేనే ఈ చెట్లు గీసుకుంటేనే ఈ కుటుంబాలను పోషణ చేయాలి, పిల్లలన్నీ ఆర్థికంగాని వేళ వాళ్ళ చదువుల విషయంలో కానీ వేళ అనుకున్న స్థాయిలో చేయలేకపోతున్నారు. అందుకే రాష్ట్ర గౌడ సంఘం తరఫున మేము చెప్పేది ఒకటే, వేళ పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా వేళ ఏకమయ్యి వేళ రాబోయే రోజుల్లో మన హక్కులను మనం సాధించుకునే దిశగా మరి పోరాటం సిద్ధంగా ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ముఖ్యంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఏం చేస్తారంటే మరి మొట్టమొదటిగా మరి 2 రాజ్యసభ ఎంపీలని మరి బీసీలకు ఇవ్వటం కూడా ఆనందదాయకం. ఎందుకంటే పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కానీ మోపుదాని వెంకటరమణ గారు కానీ ఇద్దరు కూడా బీసీ సమాజ వర్గాలకు చెందిన వారు కాబట్టి వారికి రాష్ట్ర గౌడ సంఘం తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా మరి పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ గౌడ్ గారికి మరి ఈ మంత్రివర్గంలో ఆయన్ని తీసుకుని మా సామాజిక వర్గమైన జోగి రమేష్ గారు మరి ఈవేళ కాదు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి నుంచి కూడా మరి ఆ కుటుంబానికి వెన్నెంట ఉన్న వ్యక్తి, మరి గతంలో కూడా ఆయన ఎమ్మెల్యేగా మరి పెడ నుంచి గెలిచిన వ్యక్తి, అలాగే ఆర్టీసీ చైర్మన్ గా చేసిన వ్యక్తి, మరి ఇవాళకి కూడా మీ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉన్న ఏకైక వ్యక్తి, గౌడ సామాజిక వర్గంలో గెలిచిన వ్యక్తి ఈ రాష్ట్రంలో ఏకైక ఎమ్మెల్యే జోగి రమేష్ గారు. వారికి ఖచ్చితంగా మంత్రివర్గంలో స్థానం కల్పించి మా యొక్క కులాన్ని గౌరవించిన బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి పాదయాత్రలు మీరు ఏదైతే హామీ ఇచ్చారో మరి గౌడ కార్పొరేషన్ ఇస్తానని హామీ ఇచ్చారు, ఖచ్చితంగా గౌడ కార్పొరేషన్ ఇచ్చి తీరాలి. మా యొక్క జీవితాల్లో మీరు ఒక వెలుగు నింపాలని, మరి భవిష్యత్తులో కూడా ఈ గౌడ సంఘీయులందరూ కూడా ఒక మాట మీదకి ఒక తాటిపైకి వచ్చి మరి మాకు కూడా ఎక్కడైతే రాజధాని ఉందో ఆ రాజధానిలో మాకు కూడా ఒక 5 ఎకరాల స్థలం కేటాయించి మరి ఇక్కడ సర్దార్ గౌతమ్ రచన గారి యొక్క శ్రుతవనం కావాలని
సర్దార్ సర్వాయి పాపన్ గౌడ్ యొక్క స్టాచ్యూలు కూడా నెలకొల్పి మరి అక్కడ గౌడ కమ్యూనిటీలు కూడా నిర్మించాలని, ఆ కమ్యూనిటీలకు 10 కోట్ల రూపాయలు కేటాయించాలని రాష్ట్ర గౌడ సంఘం తరఫున ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి అదే కాకుండా మరి లాక్డౌన్ సమయంలో ఎవరైతే ఈ గీత కార్మికులు ఉన్నారో అనేక ఇబ్బందులకు గురయ్యారు. వారికి వేళ రజక సోదరులకి, నాయ బ్రాహ్మణ సోదరులకి ఏ రకంగా మీరు 10,000 రూపాయలు జగనన్న చేదోడులో మరి చేర్చారో అదేవిధంగా గీత కార్మికులు కూడా ఆ జగనన్న చేదోడులో చేర్చి వారికి కూడా 10,000 రూపాయలు ఇప్పించాలని కోరుకుంటూ, మరి అదే లాక్డౌన్ సమయంలో మళ్ళీ కళ్ళుకుండ్ల పగలగొట్టి, లొట్లు పగలగొట్టి మరి గీత కార్మికుల మీద అనేక అక్రమాల కేసులు కట్టి మరి వేధిస్తా ఉన్నారు. ఆ కేసులను కూడా తక్షణమే రద్దు చేసి వాళ్ళని కూడా మీరు ఈ యొక్క గీత కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, అదేవిధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి మరియు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా రాష్ట్ర గౌడ సంఘం తరఫున విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా మరి మాకు ప్రతి నియోజకవర్గానికి ఒక గౌడ కమ్యూనిటీలు నిర్మించాలని, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో 5 కోట్ల రూపాయలతో ఒక గౌడ భవనాలు నిర్మించాలని రాష్ట్ర గౌడ సంఘం తరఫున ప్రత్యేకమైన డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి మాకు రాబోయే రోజుల్లో కూడా గౌడ సోదరులందరూ కూడా ఐక్యతతో మెలిగి మరి ఏ కులానికి వ్యతిరేకం కాదు, ఏ వర్గానికి వ్యతిరేకం కాదు, మా కులాన్ని గౌరవిస్తాం, ఇతర కులాలను ప్రేమిస్తామని ఒక నినాదంతో ఈ రాష్ట్ర గౌడ సంఘం పనిచేస్తా ఉంది. మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మరి ఈ గౌడ సోదరులు కూడా ఆర్థికంగా గాని సామాజికంగా గాని ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకోవాలని కూడా ప్రత్యేకంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.